మనకి దూరపు కొండలు నునుపు కదా, ఎప్పటికన్నా సిగ్గు తెచ్చుకోవాల్సిన సందర్భం. అమెరికా అగ్రరాజ్యం, కోట్లకి కోట్లు కోట్లకి కోట్లు లక్షల కోట్లకి కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నటువంటి దేశం. శరణార్థులు పోషించడం కష్టమా? నిరాశ్రయులు పోషించడం కష్టమా? ఉద్యోగోపాధి లేని వాళ్ళని పోషించడం కష్టమా? అక్రమ చొరబాటుదారుల్ని జనరలైజ్ చేయడం కష్టమా? కానీ తరిమేస్తోంది, తన్నేస్తోంది. తరిమి వెయ్యలేకపోయినటువంటి ప్రభుత్వాన్ని దించి తరిమేస్తానన్నటువంటి ప్రభుత్వాన్ని అక్కడ అధికారం ఇచ్చి కూర్చోబెట్టారు ప్రజలు. వచ్చిన ట్రంప్ తరిమి కొడుతున్నాడు. చివరికి ప్రత్యేక హెలికాప్టర్లు, ప్రత్యేక దళాలు పెట్టి సరిహద్దుల్లో పూర్తి మానిటర్ చేస్తున్నాడు. అట్లాగే దేశంలో ఎక్కడెక్కడ చొరబాటుదారులు ఉన్నారో తిప్పి పంపిస్తున్నాడు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే మన చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో బాధితులైన హిందువులని, బౌద్ధులని, జైనులని, క్రైస్తవులని, ఏదైతే ముస్లిం దేశాలైనటువంటి బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో నిరాశ్రయులైనటువంటి హిందువుల్ని తీసుకొద్దామంటే మనకి అంగీకరించం. అదే అమెరికా గాజా హమాసోడికి వార్నింగ్ ఇచ్చి మా వాళ్ళని విడిచిపెట్టమంది, మూసుకుని పంపిస్తోంది అక్కడ హమాస్ తీవ్రవాద సంస్థ. ఇక్కడ మన వాళ్ళని తెస్తామంటే ఆపేస్తారు, సెక్యులరిజం పేరుతో ఆపేయమంటారు. రెండవది ఎన్ఆర్సీ, ఈ దేశంలో చొరబడ్డటువంటి వాడు, ఎలాంటి అనుమతి లేకుండా ఈ దేశంలోకి వచ్చేసినటువంటి వాడు, నిశ్శబ్దంగా ఈ దేశంలోకి వచ్చేసి ఈ దేశ భద్రతకి సంబంధం లేకుండా ఈ దేశ శాంతి భద్రతలకు భంగం కలిగించే ఘాతుకులతో కలుస్తున్నటువంటి వాడు, కాశ్మీర్లో సైన్యం మీద జరిగినటువంటి దాడికి తోడు నిలబడ్డటువంటి రోహింగ్యాలు, అట్లాగే ఈ దేశంలో అరాచకాలకు కారణమవుతున్నటువంటి బంగ్లాదేశీలు, ఇలాంటి దరిద్రులందరినీ ఈ దేశంలో నుంచి పంపిద్దాం అని ఎన్ఆర్సీ పెడితే ఆ ఎన్ఆర్సీని వ్యతిరేకించే దరిద్రులతో జట్టు కట్టేటటువంటి, లేదా ఏముందిలే వాళ్ళ పాప అనేది వాళ్ళు పోతారులే, లేదు బతకటానికి వచ్చారులే అని సొల్లి కబుర్లు చెప్పేటటువంటి వెధవలు మన దేశంలో మానవతావాదుల పేరుతో ఈ దేశ ప్రజల ప్రాణాలు తీస్తుంటే, ఇప్పటికే కాశ్మీర్ నాశనమైంది, కలకత్తా నాశనమైంది, ఓవరాల్గా బెంగాల్లో అల్లాడిపోతున్నారు, మహారాష్ట్రలో విలవిల్లాడిపోతున్నారు, ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతాలనే ఆక్యుపై చేసేస్తున్నారు. ఇట్లాంటి దరిద్రులు వచ్చిన మన ఊరు కాదు, మన ఇల్లు కాదు కదా అన్నటువంటి ఉద్దేశంతో పోనీలే అని మాట్లాడేటటువంటి దద్దమ్మలు, దరిద్రులు ఎప్పటికైనా ఒక్కసారి ఆలోచించి అమెరికాని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. దేశ భద్రత నాశనం అయితే రేపు పొద్దున, ఇప్పుడు అక్కడెక్కడో జరిగినటువంటిది రేపు పొద్దున్న నీ ఇంటికి వస్తుంది, నీ సందుకు వస్తుంది, నీ వంటగదిలోకి వస్తుంది, నీ బెడ్రూమ్లోకి వస్తుంది. కోల్కతా చూడు, లేకపోతే కనుక అంతకుముందు జరిగినటువంటి కాశ్మీర్ని చూడు.